హలో వ్యూవర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ చరణ్ పరిమి. ఉగ్రవాదులతో భేటీ అయిన ఒలింపిక్ మెడలిస్ట్, జావలిన్ త్రోలో పథకాన్ని కొట్టిన ఈ మెడలిస్ట్ ఉగ్రవాదులతో భేటీ అయ్యాడు. అసలు వాళ్ళతోటి భేటీ అవడం ఏంటి, ఆ మంతనాలు ఏంటి, దాని వెనక ఏం జరుగుతుంది, మన భారతదేశానికి ఏదైనా ప్రమాదం తీసుకురాబోతున్నాడా, అసలు ఈ మెడలిస్ట్ ఎవరు ఏంటి అనేది చూద్దాం. మొన్న జరిగిన ఒలింపిక్స్లో, ప్యారిస్ ఒలింపిక్స్లో జావలిన్ త్రోలో, మామూలుగా అయితే జావలిన్ త్రోలో గత ఒలింపిక్స్లోనే గోల్డ్ మెడల్ కొట్టిన మెడలిస్ట్ ఎవరయ్యా అంటే మన భారతదేశానికి చెందిన నీరజ్ చోప్రా. సో అతనే హైయెస్ట్గా ఒలింపిక్లో ఆ జావలిన్ త్రో ఏదైతే ఉందో అది హైయెస్ట్ మీటర్స్ వేసిన వ్యక్తి. ఇప్పుడు చూస్తే ఈ ఒలింపిక్స్లో కూడా అతను మెడల్ కొడతాడు ఖచ్చితంగా అనుకున్నారు, కానీ అది కూడా గోల్డ్ అనే అనుకున్నారు. కానీ అతనికి పాకిస్తాన్ నుంచి ఒక గట్టి పోటీ ఎదురైంది. పాకిస్తాన్ అథ్లెట్ ఎవరైతే ఉన్నారో అర్షద్ నదీమ్, అతను ఎంత స్ట్రాంగ్గా అతను పర్ఫార్మెన్స్ ఇచ్చాడంటే అతను వేసిన ఏదైతే జావలిన్ త్రో లెంత్ ఉందో 92.97 మీటర్స్ అనమాట, అంటే దాదాపు 93 మీటర్లు అనుకోవాలి ఇంకా. సో ఇంత హైయెస్ట్ అనమాట. ఇది కూడా ఈ కొలతలో 90 మీటర్స్ దాటిన తర్వాత 2 సార్లు ఈ విధంగా వేశాడు, అంటే 90 మీటర్ల కన్నా అధికంగా. ఇది రికార్డు, ఏ ఒలింపిక్లో కూడా ఒకేసారి ఇంత మార్జిన్లో ఎప్పుడు రాలేదు. సో ఈ విధంగా రావడం మాత్రం అతనికి గొప్ప క్రెడిట్గా నిలబడింది. దట్టు అతను ఇండియన్తోనే పోటీ పడాల్సి వచ్చింది. సో ఇండియాకి పాకిస్తాన్కి ఒలింపిక్లో ఎదురైన పోటీ ఏదన్నా ఉంది అంటే ఫైనల్స్లో ఈ జావలిన్ త్రో మాత్రమే. సో ఇందులో అతనితో పోటీ పడి మన నీరజ్ చోప్రా సెకండ్ ప్లేస్కి వచ్చాడు, రజతం గెలుచుకున్నాడు. సో ఆ పాకిస్తాన్ అథ్లెట్ నదీమ్ మాత్రం ఫస్ట్ ప్రైజ్ గెలుచుకున్నాడు. సో ఇంతవరకు బాగానే ఉంది. కాకపోతే ఆ తరువాత నిన్న అతనికి సంబంధించిన కొన్ని ఫొటోసు, వీడియోసు లీక్ అయ్యాయన్నమాట. అవేంటంటే ఒక పాకిస్తాన్కి సంబంధించిన ఉగ్రవాదితోటి అతను భేటీ అయ్యి అతని చుట్టూ కొంతమంది ఆ ఉగ్రవాదికి సంబంధించిన వ్యక్తులు కావచ్చు, అలాగే కొంతమంది అతనికి సంబంధించిన వ్యక్తులు కావచ్చు, వీళ్ళందరూ ఉన్నారనమాట. సో ఇది పాకిస్తాన్లో పెద్ద సంచలనంగా మారిపోయింది. అసలు ఎవరితను ఈ ఉగ్రవాదితోటి ఎందుకు కలిశాడు, ఇతని బ్యాక్గ్రౌండ్ ఏంటి అని చెప్పేసి మళ్ళీ మొదలుపెట్టారనమాట. నిజానికైతే అర్షద్ నదీమ్ బ్యాక్గ్రౌండ్ పెద్ద బ్యాక్గ్రౌండ్ ఏం కాదు. అతని తల్లిదండ్రులు కూడా పేద కుటుంబం వారే. సో అతనికి ఇక నిజానికి అతను ప్రాక్టీస్ చేయడానికి కూడా సరైన డబ్బులు లేక, అలాగే జాతీయ స్థాయిలో పర్ఫార్మెన్స్ ఇవ్వడానికి కూడా లేనప్పుడు ఆ గ్రామస్తులే అతనికి డబ్బులు పోగు చేసి అతనికి ఇచ్చి ప్రాక్టీస్కి సహకరిస్తూ వచ్చారనమాట. అతనికి ఫుడ్కి సంబంధించి కూడా చాలా ఇబ్బందులు ఉన్నప్పుడు తన ఫ్రెండ్స్ కావచ్చు, తన చుట్టూ ఉన్న తన వర్గం అతనికి సపోర్ట్ చేస్తూ వచ్చారు. ఆ విధంగా చాలా కష్టపడి ఇది గెలిచాడు. ఇది గెలిచిన తర్వాత కూడా అతను తన స్పీచ్లో కూడా చాలా కష్టపడి వచ్చానని చెప్పాడు. అలాగే అర్షద్ నదీమ్ తల్లి కూడా అతన్ని ఆశీర్వదిస్తూ, అతనే కాదు రజతం గెలిచిన భారతీయ ప్లేయర్ ఎవరైతే ఉన్నారో అతను కూడా నా బిడ్డ లాంటి వాడే అని చెప్పింది. ఇదే విధంగా నీరజ్ చోప్రా తల్లి కూడా, ఈ నీరజ్ చోప్రా అనే కాదు అర్షద్ నదీమ్ గోల్డ్ గెలిచిన అతను కూడా నా బిడ్డ లాంటి వాడే, వీళ్ళు చాలా కష్టపడి ఈ స్థాయికి వస్తారు, వాళ్ళ కష్టం ఏంటో నేను కల్లారా చూశానని చెప్పేసి ఆవిడ కూడా ఒక తల్లి హృదయాన్ని ఆవిడ చూపించారనమాట. సోషల్ మీడియాలో కూడా ఇది బాగా వైరల్ అయింది. అంటే ఒక తల్లి ఎక్కడున్నా తల్లే, ఎక్కడున్నా ఆవిడ స్పందన బిడ్డ మీద ఇలాగే ఉంటుంది అని చెప్పేసి చాలామంది మెచ్చుకున్నారు. సో ఇది ఇక్కడ జరిగిన సంఘటన. అయితే మరి అర్షద్ నదీమ్ ఇంత మంచి పాజిటివ్ కామెంట్స్ తెచ్చుకున్న వ్యక్తి, అలాగే వెళ్ళిన తర్వాత 11వ తారీఖు అతను రీచ్ అయ్యాడు. సో ఆ పాకిస్తాన్ రీచ్ అయిన తర్వాత పంజాబ్ ప్రావిన్స్లోని అతని సొంత గ్రామానికి అతను వెళ్ళాడు. వెళ్ళిన తర్వాత అతని గ్రామస్తులందరూ వచ్చి అతను అప్రిషియేట్ చేశారు, అతనికి సన్మానాలు చేశారు. అన్నీ కూడా గత 2 రోజులుగా జరుగుతూ ఉన్నాయి. సో ఈ టైంలో సడన్గా ఒక ఉగ్రవాద నాయకుడు కూడా అక్కడికి వచ్చి అతన్ని కలిసి ఈ విధంగా సెలబ్రేట్ చేయడం ఏంటి అని చెప్పేసి అందరూ షాక్ అయ్యారు. అయితే పాకిస్తాన్లో ఉగ్రవాద నాయకులు పబ్లిక్గా తిరగడాలు, వాళ్ళు పబ్లిక్గా అన్ని మీటింగ్స్లో పాల్గొనడాలు, ఈ సవాళ్ళు చేయడాలు ఇవన్నీ చాలా కామన్. గతంలో కూడా చూసాం. జైషే అహ్మద్ చీఫ్ ఎవరైతే ఉన్నారో హఫీజ్ సయీద్, అతను కూడా డైరెక్ట్ పాకిస్తాన్ రాజకీయాల్లో అతను పార్టిసిపేట్ చేసిన వ్యక్తి. డైరెక్ట్ పాకిస్తాన్ నడిబొడ్లో లాహోర్లో అతను మీటింగులు పెట్టి ఘనంగా భారతదేశాన్ని అంతం చేస్తామని చెప్పి సవాల్ చేసిన వ్యక్తి. ఆ తర్వాత అమెరికా అతన్ని ఇంటర్నేషనల్ టెర్రరిస్ట్గా గుర్తించి, అది కూడా మన ఇండియా ఒత్తిడి మేరకి, ఇండియన్ ఒత్తిడి చేసిన తర్వాత, అంటే మన ఏవైతే ముంబై పేలుళ్ళు ఉన్నాయో, సో ఈ దాడులకు సంబంధించి ఇతనే కీలక సూత్రధారి అని చెప్పేసి మనం అనేక ఆధారాలు పాకిస్తాన్కి సమర్పించినా పాకిస్తాన్ చర్యలు తీసుకోలేదు. కానీ దాని మీద మనం ఇంకా ఫైట్ చేస్తూ వచ్చాము. తర్వాత అమెరికా కాస్త రియలైజ్ అయ్యి అతను ఇంటర్నేషనల్ ఉగ్రవాదిగా ప్రకటించింది. అలా ప్రకటించిన తర్వాత అతనికి ఇక మేము హౌస్ అరెస్ట్ చేస్తాము, అంటే అరెస్ట్ చేయాల్సిన పరిస్థితి పాకిస్తాన్కి ఏర్పడింది. దాంతో హౌస్ అరెస్ట్ చేస్తాము అని చెప్పేసి ఏదో అతను అరెస్ట్ చేసినట్టుగా కలరింగ్ ఇచ్చారు, కానీ అతను అరెస్ట్ ఏమీ అవ్వలేదు, జస్ట్ ఏదో ఒక ఫార్మాలిటీ కింద చేశారు అంతే. కానీ అతను మామూలుగానే యథావిధిగా తిరుగుతూ ఉన్నాడు. అనేక సార్లు పత్రికల్లో కూడా అతను కనిపించాడు. అయినా మన ఇండియా ఆరోపణలు చేస్తూ వచ్చింది, కానీ ఎవరు రియాక్ట్ అవ్వలేదు. ఇదిలా ఉండగా మరొక సంస్థ లష్కరే తోయిబా,
ఈ సంస్థకు సంబంధించిన వ్యక్తే ఈరోజు ఈ మీటింగ్లో పాల్గొన్నాడు అనమాట. అంటే వీళ్ళందరూ కూడా ఒకరికొకరు సహకరించుకుంటూ వచ్చిన వాళ్ళే. కేవలం ఇతనే కాదు, దాదాపు 7 ఇంటర్నేషనల్ తీవ్రవాదులుగా అమెరికా, యుఎస్ఏ, యునైటెడ్ స్టేట్స్ ఏదైతే భద్రతా విభాగం ఉందో వాళ్ళు ప్రకటించారనమాట. సో ఈ విధంగా వాళ్ళు ప్రకటించిన వాళ్ళల్లో ఇతను కూడా ఒకడు. అతనే లష్కర్-ఏ-తోయిబా పొలిటికల్ వింగ్కి సంబంధించిన మిలీ ముస్లిం లీగ్ అనే ఒక పొలిటికల్ పార్టీ ఉందన్నమాట. ఆ పార్టీకి సంబంధించిన జనరల్ సెక్రటరీ. ఆ లష్కర్-ఏ-తోయిబాకి సంబంధించిన పొలిటికల్ ఇష్యూస్ అన్నీ చూసే వ్యక్తి అనమాట. సో ఇతను పొలిటికల్గా ఏమైనా స్టేట్మెంట్లు ఇవ్వాలన్నా, లష్కర్-ఏ-తోయిబాకి సంబంధించిన పొలిటికల్ కార్యాచరణ ఏమన్నా ఉన్నా ఇతనే ముందుకు వస్తుంటాడు. వీళ్ళ పార్టీ వచ్చేసి MML. సో ఈ ముస్లిం లీగ్ అనే పార్టీ ద్వారా అతను పాలిటిక్స్లో పార్టిసిపేట్ చేస్తూ ఉంటాడు. అయితే ఇతను ఈ ఏదైతే హఫీజ్ సయీద్ మన ఇండియాలో జరిగిన 2008లో జరిగిన దాడులు, ముంబై దాడులు ఉన్నాయో వీటిల్లో కీలక సూత్రధారిగా ఉన్నాడు కదా, దీంట్లో ఇతను కూడా భాగస్థుడే అని చెప్పేసి మన భారతదేశం గతం నుంచి చెప్తూ వచ్చిందనమాట. అయితే ఈ విషయాలన్నింటినీ కూడా పరిశీలించిన అమెరికా, వాళ్ళ ఏదైతే అమెరికా ట్రెజరీ ఉందో, సో వీళ్ళు ఇతనితో పాటు మరికొంతమందిని తీవ్రవాదులు ప్రకటించారు. దీంతోపాటు ముఖ్యంగా ఈ అహ్మద్ హ్యారిస్కి సంబంధించి ఏవైతే కార్యకలాపాలు ఉన్నాయో వీటన్నిటినీ కూడా పాకిస్తాన్లో మీరు బంద్ చేయాలి, ఆపేయాలి అని చెప్పేసి అమెరికా, యునైటెడ్ స్టేట్స్ హుకుం కూడా జారీ చేసింది. అయినా సరే అవి ఆగలేదు, అవి జరుగుతూనే ఉన్నాయన్నమాట. సో ఈ విధంగా అమెరికా చెప్పినా వినకుండా పాకిస్తాన్ అతను ఎంకరేజ్ చేస్తూ వచ్చింది. చివరికి అతను ఇప్పుడు వచ్చి ఈ ఒలింపిక్ మెడలిస్ట్ను కూడా కలవడం జరిగింది. సో అతని ప్రాబల్యం ఏ స్థాయిలో ఉందో మనం ఇప్పుడు అర్థం చేసుకోవచ్చు. సో ఇట్లా ఉందన్నమాట ఇక్కడ పరిస్థితి. మరి దీన్ని కంట్రోల్ చేయడానికి అమెరికా ఏం చేస్తుంది అనేది కూడా చూడాలి. అయితే మన భారతదేశం వీళ్ళని అరెస్ట్ చేయమని చెప్పి ఎప్పటి నుంచో అడుగుతూ ఉన్నా వాళ్ళు చేయడం లేదు. మరి భారతదేశం కూడా దీని మీద ఏమైనా స్టెప్ తీసుకుంటుందా లేదా అనేది కూడా గమనించాల్సి ఉంది. అసలు ఎందుకు పాకిస్తాన్లో తీవ్రవాదులు అంత బహిరంగంగా తిరుగుతారు, ఎందుకు వీళ్ళకి ఇంత స్వేచ్ఛ ఉంటుంది అనేది గమనిస్తే దీని అంతటికీ కూడా కారణం పొలిటికల్ వ్యవస్థే. ఈ పొలిటికల్ వ్యవస్థలో ఉండే అవినీతి వల్ల, పొలిటికల్ వ్యవస్థే ఈ సైన్యం చేత ఆపరేట్ చేయబడుతూ ఉండటం వల్ల ఈ సైన్యానికి కూడా ఈ ఎవరైతే ఈ తీవ్రవాద సంఘాలు ఉన్నాయో వీళ్ళ మద్దతు ఉండటం వల్ల ఇదంతా జరుగుతూ వస్తుంది. ఆ తీవ్రవాద సంఘాల్లో ఉన్న నాయకులను పెంచి పోషించేది సైన్యం. సో ఆ విధంగా అంటే వాళ్ళు గవర్నమెంట్కి ఎప్పుడు హుకుం జారీ చేస్తూ ఉంటారు. అదేవిధంగా వాళ్ళు భారతదేశం లేదా అమెరికా లేదా వాళ్ళకు ఎక్కడ కావాలంటే అక్కడ వాళ్ళ పవర్ని చూపించుకోవడానికి లేదా దాడులు చేయడానికి లేదా ఈ విధంగా ఆ దేశాల్లో అనిశ్చితిని క్రియేట్ చేయడానికి ఈ పాకిస్తాన్ ISI ఏదైతే ఉందో సో ఇది వాళ్ళని ఉపయోగిస్తూ వస్తుందన్నమాట. సో ఈ విధంగా ఉపయోగిస్తుంది కాబట్టే వాళ్ళు అంత బహిరంగంగా దేశంలో తిరగలుగుతారు. సో చూస్తే తీవ్రవాదులు ఈజీగా పాకిస్తాన్ నుంచి ఇండియా బార్డర్కి ఎలా రాగలుగుతున్నారు, కాశ్మీర్లోకి ఎలా ఎంట్రీ ఇవ్వగలుగుతున్నారు అంటే దానికి సమాధానం ఇదే అనమాట. సో ఈ విధంగా జరుగుతూ ఉంది. సో మరి హర్షద్ నదీమ్ దీనికి ఏం సమాధానం చెబుతాడో చూడాలి. అతను ఈ విధంగా తీవ్రవాదులతో ఉండటం వల్ల అతనికి కూడా ఆ దేశానికి ఒక ప్రైడ్ తీసుకొచ్చిన వ్యక్తి, అతనికి కూడా బ్యాడ్ నేమ్ వచ్చే అవకాశం అయితే ఉంది. ఓకే.